ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో ట్రంప్ టారిఫ్ 25% అనుకున్నాం మనం రీసెంట్గా, కానీ ఇప్పుడు అది మరొక 25% యాడ్ అయ్యి టోటల్ 50% అయితే అయ్యింది. సో దీని కారణంగా అసలు మార్కెట్ అనేది చాలా వోల్టాలిటీ మనం చూస్తూ ఉన్నాం. కాకపోతే నిన్న మనం చూసుకున్నట్లయితే మండే స్టాక్ మార్కెట్ అనేది చాలా పాజిటివ్గా ఓపెన్ అయింది. అనుకోని పరిస్థితుల్లో అనుకోని విధంగా ఇప్పుడు టారిఫ్ కారణంగా మళ్ళీ పడిపోయింది 800 పాయింట్లకు పైగా. అసలు ఏ సెక్టర్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయి, ఎట్ ది సేమ్ టైం ఇవాళ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ ఏంటో ఇవాళ మనతో చెప్పడానికి హైదరాబాద్ ఏంజల్స్ డైరెక్టర్ అదేవిధంగా బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ సామవేదం గారు మనతో ఉన్నారు. సో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. హాయ్ సార్, నమస్తే. హాయ్. ట్రంప్ టారిఫ్ 50% ఇంకా కన్ఫర్మ్ అయినట్లేనా? మన వాళ్ళు అనుకున్నారు రష్యాకి వెళ్ళిన తర్వాత పుతిన్ తో జరిగిన చర్చల్లో ట్రంప్ అది పాజిటివ్ అయిందన్నాడు. ఇండియా మీద అడిషనల్ 25% పెనాల్టీ వేసింది, తీసేయటానికి అవకాశం ఉందన్నాడు. పొలిటికల్ గా చూస్తే ఇండియాకి అగేనిస్ట్ గా మాట్లాడేవాడిని ఇండియన్ అంబాసిడర్ చేసే ట్రంప్. అది మార్కెట్ కొద్దిగా నెగిటివ్ గా రియాక్ట్ అయింది. మేబీ లెట్ us see how things will happen అనేది. అంటే మనం ఇప్పుడు రష్యాతో చర్చలు జరుపుతున్నామని చెప్పి పగబట్టారా? వన్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే ట్రంప్ కోరిక ఏంటంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్, పాయింట్ నెంబర్ 1. రెండోది డాలర్ షుడ్ బి ద స్ట్రాంగెస్ట్ కరెన్సీ ఇన్ ద వరల్డ్. అయితే ఇండియా చేసిన పని, వరల్డ్ లో చేయని పనులు ఇండియా 2 విషయాలు చేసింది అండర్ మోడీ డైరెక్షన్. వెన్ వీఆర్ బయింగ్ ఆయిల్, వీ హ్యాడ్ ఎ డీల్ విత్ ఇరాన్ దట్ విల్ పే ఇన్ INR, విల్ బై ఇరాన్ నుంచి ఆయిల్ కొంటాం. ఇరాన్ మీద వార్ అయింది. మళ్ళీ మన వాళ్ళు ఇరాన్ మీద వార్ అయితే ఎక్కడ కొనుక్కోవాలి? లెట్ మీ బై ఫ్రమ్ రష్యా. రష్యా కేమ్ ఫార్వర్డ్. నీకు తెలుసు కదా, ఉక్రెయిన్ వార్ అయినా, ఉక్రెయిన్ వార్ అప్పుడు రష్యాకి మనం మద్దతు ఇవ్వకపోయినా రష్యా వాళ్ళు మనతో కలిశారు, వాళ్ళకి డబ్బులు కావాలి. దే సోల్డ్ ద ఆయిల్ ఇన్ INR. నీకు తెలుసు ఇండియా కరెన్సీ అంటే డాలర్ మూవ్మెంట్ అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ లో ఇంపోర్ట్ ఇస్ ద లార్జెస్ట్, ఇంపోర్ట్ లో ఆయిల్ ఇంపోర్ట్ ఇస్ ద లార్జెస్ట్. మనం మోడీకి ఎవరికి ఏం చేశారు, డాలర్ యూజ్ చేయకుండా రూపీలో పే చేయడం మొదలుపెట్టి. దాంతో ఏంటంటే లాస్ట్ 3 years అండి రూపీ వాజ్ టు గెట్ 80 to 84 రూపీస్ లోనే ఉంది. అది పెరగలేదు. 100 సెంచరీ కొట్టాలి. అందరూ సెంచరీ కొట్టడం దేవుడేరు. అది 83-84 లో ఉంది. దీనికి కారణం ప్రీవియస్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆయన సరైన యాక్షన్స్ తీసుకోలేదని ట్రంప్ కోపం వచ్చి ఏమన్నాడు, నువ్వు పని చేయి, నువ్వు డాలర్లో పే చేయి, నువ్వు ఎందుకు రూపీలో పే చేస్తావు అంటే, నేను పే చేయను, నాకు రూపీలో వస్తుంటే నాకు బాధే ఉందని అన్నాడు. సో హీ సెడ్ ఓకే 25% నాకు ఇండియా మీద కోపం లేదు కానీ వేస్తున్నాను, నువ్వు నా డాలర్ యూజ్ చేయకుండా నువ్వు రష్యాతో డీల్ చేస్తున్నావు కాబట్టి 25% అడిషనల్ పెనాల్టీ ఫర్ ఆల్ యువర్ గుడ్స్. అయ్యో, వాళ్ళకు కూడా. అయితే మన ట్రంప్, మీకు తెలుసు పుతిన్ ట్రంప్ అలాస్కాలో కలుసుకున్నారు ఇద్దరు పొలిటికల్ గా. దే హ్యాడ్ ఎ డిస్కషన్. ట్రంప్ కేమ్ బ్యాక్ అండ్ సెడ్ ఇట్ వాజ్ అ వెరీ పాజిటివ్ మూవ్. ఏవైతే అడిషనల్ పెనాల్టీస్ వేసానో వేరియస్ కంట్రీస్ హూ ఆర్ డీలింగ్ విత్ రష్యా ఎత్తేస్తాను అని చెప్పి. సో దాన్ని చూసి మార్కెట్ చాలా పాజిటివ్ రియాక్ట్ అయింది. ఓహో ఎత్తేస్తారు వాడి దగ్గర నుంచి న్యూస్ అని రాలేదు. మార్కెట్ అయితే వీడు 25% తారీఫ్ తీయడు, వాడు ఏదైతే చెప్పాడు 1 week బ్యాక్ అది నిజం కాదేమని మార్కెట్ వణికిపోయి 800 points పడిపోయింది. అందుకంటే ఏం లేదు. దీని వల్ల జరిగింది ఏంటంటే సెక్టర్స్ విచ్ ఆర్ ఎక్స్పోజ్ టు యుఎస్. మన యుఎస్ కి ఏం చేస్తారంటే మేజర్ గా మన కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్, క్యాపిటల్ ప్రొడక్ట్స్ ఇవేవైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో ఐటీ గానీ అండ్ ఫార్మా గానీ ఎఫెక్ట్ అవ్వలేదండి. మిగతా అన్ని సెగ్మెంట్స్ ఎఫెక్ట్ అయ్యాయి. సో అది నెగిటివ్ అయిపోయింది. సో మార్కెట్ హాస్ డ్రాప్డ్ భయపడి. సో మరి పాజిటివ్గా ఉండే సూచనలు ఉన్నాయా? కానీ టారిఫ్ ఏది మనల్ని ఎఫెక్ట్ చేయలేదు. అరౌండ్ 2 to 3 సెక్టర్స్ మాత్రమే మేబీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పి మనం న్యూస్ కూడా విన్నాము. సో చూస్తున్నాము. సో దట్ ఈస్ ట్రూ ఆల్సో. సో ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఎలా ఉంటుందా అసలు? మీరు ఇంతకు ముందు చూస్తుంటే ట్రంప్ టారిఫ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా అనుకుంటే మనం 3.3 basis point అంటే 6.5 GDP విల్ బికమ్ 6.2. మన ఎక్స్పోర్ట్స్ టు యుఎస్ ఇస్ ఫార్ లెస్ కంపేర్ టు చైనా. ఇంకా మేజర్ గా ఎఫెక్ట్ అవ్వలేదు. బట్ మార్కెట్ ఎప్పుడు ఏంటంటే చిన్న విషయాలకి వణుకుతూ ఉంటుంది, షివరింగ్. స్టాక్ మార్కెట్ ఈజ్ ఆఫ్ స్పెక్యులేటివ్ నేచర్. 25% తారీఫ్ తీయలేదంటే ఇండియాకి ఏదో పెద్ద నెగిటివ్ ఉందని చెప్పేసి భయపడి ప్రపంచం అంతా కూడా నెగిటివ్. ఒక అమెరికా పెద్ద నెగిటివ్ అంటే మిగతా వాళ్ళందరూ భయపడి ట్రేడింగ్ చేయరేమో, ఇట్ గివ్స్ రాంగ్ ఇంప్రెషన్ ఏమో అని చెప్పేసి భయపడ్డారు. నిన్న రాత్రి ఇండియన్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది, ఈ తారీఫ్ ఎత్తేయటం కోసం ఒక థర్డ్ పార్టీ కన్సల్టెంట్ ని అపాయింట్ చేసుకున్నాం అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చారు. మీరు చూసుంటే గవర్నమెంట్ దట్ ఆల్సో గివెన్ వెరీ నెగిటివ్ న్యూస్. అదేంటి ట్రంప్ తో మోడీ గ్రేట్ ఫ్రెండ్ ఒక మాట మాట్లాడుతూ పోతుందని దానికి ఒక థర్డ్ పార్టీ కన్సల్టెంట్ ఎందుకు, పాలసీ లెవెల్ చేంజ్ చేయడానికి అని మన
పబ్లిక్ వర్ ఆల్ సర్ప్రైజ్ దట్ హాస్ ఎఫెక్టెడ్ ద స్టాక్ మార్కెట్ టుడే. ఈ ట్రంప్ ఉన్న 3.5 ఏళ్ళు కూడా స్టాక్ మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉంటుంది, స్టేబుల్ గానే ఉంటుంది. ఓ రోజు పడితే ఓ రోజు పెరుగుతుంది, ఓ రోజు పెడితే ఓ రోజు పడుతుంది. టెక్నికల్లీ ఇండియన్ స్టాక్ మార్కెట్ హ్యాస్ టు గ్రో బై అనదర్ 10,000 points. ఎవ్రీబడి ఈస్ అగ్రీయింగ్. బట్ ట్రంప్ రోజుకో న్యూస్ వేస్తున్నాడు. వాడిది ఏ రోజు ఏ నోట ఏ నాటి మాట వస్తుందో తెలియదు. అది ఎవరికి ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో తెలియట్లేదు. మేబీ అన్ని కంట్రీస్ చూసేసి ఎఫెక్ట్ అవ్వాలని చెప్పి న్యూస్ వదులుతున్నట్టున్నారు. ఏదో చేస్తున్నాడు. దాంతో ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాల్సిన వాళ్ళు భయపడుతున్నారు, ఏంటి అసలు ఈ పరిస్థితి అని చెప్పేసి. సో అందరూ ఏమన్నారంటే ఒక్క 5-6 months ట్రంప్ గారి ఎఫెక్ట్ తగ్గుతోంది అనుకుంటే మార్కెట్ విల్ గో అప్, గుడ్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్. సో మరి 5 to 6 months వెయిట్ చేయాలంటారా? అందరూ అంటున్నారు సార్, ఎందుకంటే ఇవాళ మాట్లాడే మాట రేపు ఉండట్లేదు ట్రంప్ గారి దగ్గర. అండ్ హీ హ్యాస్ ఎ సే ఇన్ ద వరల్డ్ మార్కెట్. At the end of the day, many countries are dependent on US for their money making machine. వాడు ఏదైనా పాలసీ లెవెల్ చేంజెస్ చేస్తే ఇది మీకు చాలా మందికి ఒక విషయం తెలియదండి, మన పిల్లల్ని యుఎస్ పంపించకపోతే సెకండ్ బెస్ట్ కంట్రీస్ కెనడా కదా. కెనడా దేర్ ఇస్ చాలా స్పేస్ ఉంది. అట్ ది సేమ్ టైం వాళ్ళు యాక్చువల్లీ పిలిచారు కూడా చాలా మన ఇండియన్స్ అందరినీ కూడా. లేదు, యాక్చువల్ గా మీకు జరుగుతుంది, ఎవరు ఈ మధ్య అబ్జర్వ్ చేయట్లేదు కానీ ట్రంప్ టారిఫ్స్ వచ్చిన తర్వాత ద ట్రేడ్ బిట్వీన్ కెనడా అండ్ యుఎస్ హస్ కేమ్ డౌన్. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఫస్ట్ కెనడా ఇటు మెక్సికోని కొట్టాడు, అదేం మార్చలేదు ఇప్పటికి కూడా. దే స్టిల్ ఫైటింగ్ ద వేజ్ ద వార్. బిజినెస్ ఎన్విరాన్మెంట్ కెనడా తగ్గిపోయి స్టూడెంట్స్ ఎవరైతే కెనడాకు వస్తున్నారో జాబ్స్ ఇవ్వలేమని చెప్పేసి కెనియన్ గవర్నమెంట్ నెంబర్ ఆఫ్ వీసాస్, పిఆర్ ఏజెన్సీస్ అన్ని తగ్గించేశారు. ఈ విషయం వాళ్ళు కావాలి 15 లక్షల మంది ఇన్వైట్ చేశారు, వాళ్ళకి ఇన్వైటేషన్ కానీ ఇప్పుడు తగ్గించారు సార్. అది మీరు అడగండి, ఎవరైనా కెనడాకి వెళ్తున్న వాళ్ళకి వీసాలు వస్తున్నాయంటే రావట్లేదు. మీకు సర్ప్రైజింగ్ యుఎస్ కి వీసాలు వస్తున్నాయి, కెనడాకి రావట్లేదు. ఎందుకంటే దట్ ఎకానమీ వాస్ రియలీ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ టారిఫ్ మూలంగా. అదే ట్రంప్ గారి ఎఫెక్ట్ అంటే. ఇది బయటికి ఎవరికి రాదు, మనం ఎప్పుడో రియలైజ్ అయ్యి బాగా బాంబు అయిపోయిన తర్వాత ఏంట్రా బాబు అని అయితే అరే ఎప్పటి నుంచి జరుగుతుంది ఇప్పుడు బయటకు వచ్చిందంట. కనుక్కోండి ఎవరైనా ఉంటే. కెనడాలో ఈస్ రియలీ వర్స్ సిచువేషన్. ఫైన్ సార్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఇది ఇవాల్టి మార్కెట్ అప్డేట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.